ఛాయాదేవి గారు అనువాదం చేసిన పుస్తకంలో ఉండే వ్యాసాల్లో ప్రతి చర్చకు ముందు ఉండేటువంటి ఒక పారాగ్రాఫ్, కనీసం ఒక పేరా ప్రకృతి వర్ణనం, అదొక్కడే చదవండి. అసలు ఇందులోనే ఎంత కవిత్వం ఉంది. ఒక ఉపమానంకారం ఉండదు, ఒక రూపకాలంకారం, అలంకారాలు ఏమి ఉండవు, స్వభావోక్తి ఒకటే ఉంటుంది మీకు. అసలు ఆ పేరాలోంచి బయటికి వెళ్ళలేమండి. ప్రకృతి ఎంత అందమైందా, మురికాలములు కూడా ఇంత సహజంగా ఇంత విచిత్రంగా ఉంటాయా? మనం ఏమిటో అసహించుకుంటున్నామే, అన్నింటినీ అసహించుకుంటున్నామే. ఆ అసహ్యం అనేది అసలు మనస్సులోంచి పోవాలి. లావుగా ఉన్నా సరే, సన్నగా ఉన్నా సరే, నల్లగా ఉన్నా సరే, ఎర్రగా ఉన్నా సరే, మొహం మీద పొక్కులున్నా సరే, మొటిమలు ఉన్నా సరే, జుట్టు ఉన్నా సరే, ఊడినా సరే, తెల్లదైనా సరే, నల్లదైనా సరే, భార్యను భర్త, భర్తని భార్య ప్రేమించగలగాలి. ఆ ప్రేమలో ఉంటుంది తప్ప సౌందర్యం అనేది ఈ శరీరాకారంలో ఉండదు. ఈ రహస్యాన్ని గ్రహించడం కోసం ఈ పద్యం చెబుతున్నాడు. ఇంత అందమైనటువంటి నగరం కాశీనగరం. అంటే కాశీ అనగానే మనకెంతసేపు మహాశ్మశానం, శివుడు, వైరాగ్యం, గంగా స్నానం ఇవే అనుకుంటాం. అది పోగొట్టడానికే తెనాలి రామకృష్ణుడు ఇంత వర్ణం చేశారు. భోగానికి మహాయోగానికి కూడా కాశీ ప్రసిద్ధి. ఎందుకని? పార్వతీ పరమేశ్వరులు ఒకరు భోగానికి ఒకరు యోగానికి ప్రసిద్ధులు. పార్వతీదేవి భోగానికి ప్రసిద్ధురాలు, పరమేశ్వరుడు యోగానికి ప్రసిద్ధుడు. భోగము యోగము, యోగము నుంచి భోగానికి, భోగము నుంచి యోగానికి వెళ్ళడమే భారతీయ సంస్కృతి. ఎన్ని భోగాలు నువ్వు అనుభవించినా చివరికి యోగిగా మారవలసింది. అంచేత ఆ యోగిత్వాన్ని భోగం అనుభవించే దశలోనే ముందు అన్వయించుకుంటే హాయిగా ఉండగలుగుతావు, ఇప్పుడు అప్పుడు కూడా. తోచపురిన్ పరిచారికాకృతిన్, ఇంత అందమైన ప్రశాంత రమణీయమైన నిశాంత రమణీయమైన వాతావరణం కలిగిన కాశీనగరంలో ఒక ముఖ్యమైన పాత్రను ప్రవేశపెట్టడం కాదు, నిజానికి అక్కడ ఉన్నటువంటి పాత్ర. ఆ నగరాన్ని, అక్కడ ఉన్న విశ్వేశ్వరుణ్ణి, విశాలాక్షీదేవిని సేవిస్తూ అగస్త్య మహర్షి లోపాముద్రాదేవితో సహా నివాసం ఉంటున్నాడు. ఆయనకు ఆ కాశీనగరం అంటే పిచ్చి ప్రేమ, వదిలిపెట్టలేడు అసలు. ఆ డుంఠి వినాయకుడన్నా, అక్కడ కుమారస్వామి అన్నా, అక్కడ అందరూ అక్కడ ఉండేటువంటి ప్రతి విగ్రహం, ఆ నదిలో ఉండే గంగానదిలో ఉండే ప్రతి బొట్టు ఆయనకు చాలా ఇష్టం. ఆయన అక్కడే ఉంటాడు, అక్కడే సంచరిస్తూ ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడయ్యా అక్కడ? ఆనందమున అర్ధరాత్రమున చంద్రాలోకముల్గాయగా నానాసైకత వేదికా స్థలములన్ నల్దిక్కులన్ శంభు కాశీనాథున్ తరుణేందు శేఖరు శివున్ చెంబు కాశీనాథున్ తరుణేందు శేఖరు శివున్ శ్రీకంఠునిన్ వాడుచున్ మేనెల్లన్ పులకాంకుర ప్రకరముల్ నిండారమేటిలో. ఎక్కడదండి ఈ పద్యం? సాహిత్యవేత్తలు, పండితులకు స్ఫురించి ఉంటుంది. వారు ఔరా అంటారు ఈ పాటికే. భీమఖండంలో పద్యం ఇది, శ్రీనాథుని భీమఖండంలో పద్యం ఇది. ఈ కాశీ అగస్త్యుడు ఈ వియోగ ఘట్టాన్ని కాశీఖండంలో వర్ణిస్తారు, భీమఖండంలో వర్ణిస్తారు. ఇప్పుడు తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంలో కూడా చెబుతున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెబుతారు. అన్నీ ఆస్వాదించగలగాలి మనం. వైవిధ్యం. ఆనందమున అర్ధరాత్రమున, ఆ మహర్షి ఎందుకు అక్కడ అంత అలా ఉండిపోయేవాడు అంటే లోపాముద్రాదేవితో సహా ఆనందమున అర్ధరాత్రమున, అర్ధరాత్రి 12 అయినా ఆ దంపతులు పడుకునేవారు కాదుట. దేవి, ఈ గంగానది సైకతాల మీద విహరిస్తే ఎంత అందంగా ఉంటుంది అని ఆ దంపతులు ఆ లోపాముద్రతో సహా విహరించేవాడు. భర్త విహరిస్తూ ఉంటే భార్యకి నిద్ర ఎందుకు వస్తుందండి? అందుకని ఇద్దరు కలిసి విహరించేవారు. అర్ధరాత్రములు చంద్రాలోకములు గాయగా, ఎంత చక్కని మాటో. చంద్ర ఆలోకములు, చంద్రుని యొక్క చూపులంటే వెన్నెలలు. వాళ్ళిద్దరి తోడు ఇంకెవరు లేరు. ఆ వెన్నెల చూస్తూ ఉంటుంది. ఆ వెన్నెల వాళ్ళకి రక్షణ. వెన్నెల కనిపిస్తుంది. ఆ వెన్నెల వీధుల్లో వెన్నెల విహారాలు చేస్తున్నట్టు ఎంత అందమండి. ఆ పైన నానా సైకత వేదికా స్థలములో, నా గంగానదీ తీరంలో ఉండే ఇసుక తీరాల్లో ఇద్దరు విహరిస్తున్నట్టు. నల్దిక్కులన్, 4 దిక్కులో తిరుగుతున్నట్టు. పైగా ఎటు చూసినా సరే శంభు కాశీనాథున్ తరుణేందు శేఖరు శివున్ శ్రీకంఠునిన్. ఇన్ని రకాల విశేషణాలంటే అంత తన్మయత్వంతో పాడుతున్నారు వాళ్ళు శివుని గురించి, పార్వతీదేవిని గురించి. పాడుచున్ మేనెల్లన్ పులకాంకుర ప్రకరములు నిండారు. అలా పాడుతూ ఉంటే ఈ శరీరం మీద వెంట్రుకలు నిక్కబడుచుకుంటున్నాడు. రోమాంచం అంటారు, తనువు పొటమరించడం అంటారు. అది జరుగుతుందట. అలాగా ఆ రోమాంచం జరుగుతూ ఉండగా, ఆనందిస్తూ ఉండగా, మిన్నేటిలో ఆకాశగంగా ప్రవాహం లాంటి ఆ కాశీగంగలో మేము స్నానం చేస్తూ ఆ సైకత వేదికల్లో తిరుగుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉందయ్యా అని అగస్త్యుడే ఇంకొకరితో చెబుతాడు ఆ విషయం. ఇది